నా పేరు ఎన్ఎస్కి చక్రవర్తి. నేను రంగంపేట మండలం చిన్నదొడ్డికొండ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు అసలు మన విద్యా విధానం ఏ విధంగా ఉందో చూద్దామని పాఠశాలకు వెళ్ళి ఆయన గాంధీ గారు వెళ్ళేటప్పటికీ గాంధీ గారి చుట్టూ ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులంతా కబుర్గా గాంధీ గారు వచ్చారు. నేను చుట్టూ చేరి అయ్యా నమస్కారం అండి గాంధీ గారు, నా పేరు పలానా శ్రీనివాస్, నేను హిందీ చెప్తానండి. నా పేరు పలానా వెంకటేశ్వరరావు, నేను తెలుగు చెప్తానండి. నేను సైన్స్ చెప్తానండి, నేను సోషల్ చెప్తానండి అని ఎవరి గురించి వాళ్ళు పరిచయం చేసుకుంటున్నాను. అప్పుడు గాంధీ గారు అడిగారు అమాయకంగా పెట్టి, అయ్యా మరి చదువు ఎవరు చెప్తారండి అని. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సైన్స్, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు ఇవన్నీ ఉండాలి. కానీ విద్యార్థికి మనం వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా నేర్పించాల్సింది సమాజంలో ఎలా బతకాలి, ఎలా బతకకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇవి నేర్పించేవాడే ప్రాథమికంగా ఉపాధ్యాయుడని మొదటిగా భావిస్తూ, ముందుగా నేను ఏ పాఠశాలకు వెళ్ళినా నా పాఠశాల గోడ మీద ముందుగా ఒక స్లోగన్ రాస్తున్నాను, మా పిల్లల మధ్యలో నాటుకునేలాగా, ఇది మా బడి, ఇది మా చదువుల గుడి. గుడిని మనం ఎంత పవిత్రంగా చూస్తామో మా బడిని కూడా అంత పవిత్రంగా చూడాలి అనేటువంటి భావన ఉపాధ్యాయుడిగా మా మీద, నా తోటి ఉపాధ్యాయుల మీద, అదేవిధంగా మా విద్యార్థుల మీద కూడా ఉండేలాగా ముందు నేను మొట్టమొదటి చేసే పని అది. ఇకపోతే విద్యార్థులకు ప్రత్యేకంగా చేసేవి ఏంటంటే వాళ్ళ చేత సొంతంగా 4 మాటలు మాట్లాడించగలగాలి, సొంతంగా వాళ్ళు 4 ప్రయోగాలు చేయగలగాలి, సొంతంగా వాళ్ళు 4 పాటలు పాడగలగాలి, సొంతంగా వాళ్ళ పాటలు ఆడగలగాలి. ఏదైనా వాళ్ళు ఎవరి యొక్క సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళుగా చేయడానికి కావాల్సినటువంటి తర్ఫీదు ఇవ్వడమే నేను చేస్తున్నటువంటి పని. దీంట్లో భాగంగా పుస్తకాల్లో ఉన్నటువంటి విద్యకి క్షేత్ర పర్యటనలు, ప్రయోగాలు చేయించడం, మన దగ్గరలోనే చాలా మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మన పరిసరాల్లోనే ఉన్నాయి, వాటన్నిటిని చూపించడం చేస్తున్నాం. ఇక మా పిల్లలందరినీ నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే నాకు నేనంటే ఇష్టం మా పిల్లలు మొట్టమొదటిగా చెప్తారండి. అది వాళ్ళకి నేను నేర్పించాను. నేనంటే నాకు ఇష్టం అని మొట్టమొదటి, ఎవరైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి మొత్తంగా నేను నా పాఠశాలలో కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తున్నానని తెలియజేస్తూ, నాకు ఈ పై అర్హతలతో నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తూ, ఈ సత్కారాన్ని ఇస్తున్నటువంటి పడాల చారిటబుల్ ట్రస్ట్ వారికి మనసా వాచ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.